నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నిన్న మొన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో మిలియన్ మార్చ్ అని చెప్పేసి ఆ వీడియోలు బాగా వైరల్ అవుతా ఉన్నాయి. స్టేటస్లు పెడతా ఉన్నారు, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా దాన్ని వంచుకుంటా ఉన్నారు, దాంట్లో మేము ఉన్నామని చెప్పేసి. ప్రస్తుతం ఆ మిలియన్ మార్చ్లో కీలకంగా ఉన్న యువతలో విద్యార్థి నాయకుడుగా ఆ సమయంలో ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి జేఏసీ నాయకులు. అన్న నమస్తే. అన్న చెప్పండి, తెలంగాణ వచ్చి దాదాపు 12 ఏళ్ళు అయిపోతా ఉంది. మిలియన్ మార్చ్ వీడియోలు మొన్న బాగా వైరల్ అవుతా ఉన్నాయి. మిలియన్ మార్చ్ ఉద్యమం అసలు ఎట్లా జరిగింది, ఆ రోజు మీ అనుభవాలు ఏంటి? మిలియన్ మార్చ్ అంటే మిలియన్ మార్చ్ పిలుపునిచ్చింది జాక్ తరఫున. మిలియన్ మార్చ్ కోదండరామ్ గారు ట్యాంక్ బండ్ వరకు తెలంగాణ ఉద్యమకారులందరూ ట్యాంక్ బండ్కు చేరుకోవాలని పిలుపునియడం జరిగింది. ఒకరిక్కడ సమూహం ఉంటుంది ఆడ పెట్టుకుంటాం. ఓకే. ఆ మిలియన్ మార్చ్కు పొలిటికల్ జేఏసీ నుంచి కోదండరామ్ గారు పిలుపునిస్తే దాన్ని కేసీఆర్ గారు వ్యతిరేకించారు, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది, మద్దతు పలకలేదు. మిగతా జాకులో ఉన్నటువంటి పొలిటికల్ జాకులో ఉన్నటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో, ఎమ్మెల్యే డెమోక్రసీ, సిపిఐ, బీజేపీ, ఇవన్నీ కూడా మద్దతు పలికినాయి. వాళ్ళందరూ కూడా సమూహంగా మిలియన్ మార్చ్కి, కోదండరామ్ గారు చెప్పిన మిలియన్ మార్చ్కి వాళ్ళు మద్దతు పలికారు. అది పార్టీలేదు. విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము మిలియన్ మార్చ్కు మద్దతు పలుకుతూ స్వతహాగా ఏ పార్టీకి సంబంధం లేనటువంటిగా స్వతంత్ర ఉద్యమం నడుస్తున్నటువంటి విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రమే కాంక్షగా నడుస్తున్నటువంటి క్రమంలో కోదండరామ్ గారు ఏమో శాంతియుతంగా తెలంగాణ ట్యాంక్ బండ్ చేరుకుంటే చాలు అనుకోని చెప్పేసి కోదండరామ్ గారు పొలిటికల్ జాకు చైర్మన్గా తను మాట్లాడుకున్నటువంటి వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. కొంత ఒక పార్టీ ఏదో పెళ్లి అని చెప్పేసి అక్కడ ఫంక్షన్ బుక్ చేసుకుని వాళ్ళ ట్యాంక్ బండ్ వరకు చేరుకోగలిగారు. వాళ్ళు అనేక వ్యూహాలతో చేరుకోగలిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో మమ్మల్ని దిగ్బంధనం చేసినటువంటి పోలీసులు కట్టడి చేసి తర్వాతకి అప్పటికే బాష్వాయ గోళాలు, లబ్బర్ బుల్లెట్లు, వివిధ రకాలుగా క్యాంపస్ లో చిత్రహింసలకు గురైనటువంటి మేము ఒక టీం, అంటే పోలీసులను ఛేదించుకొని ఒక టీం, నేను నా మిత్రులు అందరం కలిసి అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ట్యాంక్ బండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళింది. ఎట్టి పరిస్థితిలో విగ్రహాలు కూల్చాలి అని. విగ్రహాలు కూల్చడంలో మాదే, అంటే మేమే వ్యూహం అప్పటికే వేసుకొని విద్యార్థులుగా మేము కొంత, నా మిత్రులు, నా బృందం అంతా కలిసి వెళ్ళి అప్పటి వరకు కొంత లాయర్లు, కొంత మహిళా సంఘాలంతా కూడా ట్యాంక్ బండ్ కాడ సేవ తిరుగుతారు పైకెక్కి. మేము ఎక్కిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పైపులు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి కర్రలను, అక్కడ ఉన్నటువంటి వినుప బొంగులను తీసుకొని, ఈ పైపులు కొంచెం లడ్డుగుంటాయి, అది ఆంధ్ర విగ్రహాల మీద ఏదైతే ఆంధ్ర చిహ్నాలుగా మనం భావిస్తున్నామో ఆ చిహ్నాల మీద, ఆ విగ్రహాల మీద ఆ మెడలకేసి గుంజి వెనకకు అది రెండుగా వేసి గుంజి తీసుకెళ్లి కింద పడేసిన తర్వాతకి వాటినే చుట్టి మూసి నదిలో, అంటే అది హుస్సేన్ సాగర్ లో వేయడం జరిగింది. అట్లా 2 విగ్రహాలు 3 విగ్రహాలు కూల్చేసి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాం. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ జరిగింది, భాషాయిల్ గోళాలు జరిగినాయి. తర్వాత కరెక్ట్ 10-15 రోజుల తర్వాత మేము సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ గోవర్ధన్ గారు, కోటి సూర్యం గారు, కొంత ఐఎన్టీయూసీ లీడర్ ఒక అతను, మేమందరం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నేను ఏ ఉండగా విద్యార్థులు ఒక 45 రోజులు జైల్లో ఏది ట్యాంక్ బండ్ విగ్రహాలు కూల్చిన నిందితులుగా. అట్లా మా ట్యాంక్ బండ్ అది మిలియన్ మార్చ్ ఆ విధంగా విజయవంతం చేసుకోగలిగినాం. ఆ విధంగా తెలంగాణ వాదాన్ని బలపరిచాము. ఆ విగ్రహాలు కూర్చడం ద్వారా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ యొక్క ఆకాంక్షను బలంగా ఇడిపియడం, సమైక్యాంధ్ర మీద మన పోరాటం ఏ విధంగా ఉంటుంది, మన బల ప్రయోగం అయితే జరిగింది అక్కడ. ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఒకటన్నా, సమైక్య ఆంధ్ర అంటే అప్పుడు ఆంధ్రాలో ఉన్నప్పుడు మిలియన్ మార్చ్ అనేది బలంగా ప్రభావితం చూపించింది ప్రత్యేక తెలంగాణ. ఆ తెలంగాణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి ఇప్పటికి కూడా తెలంగాణ జాతిపిత నేనే, అణువు తెలంగాణ ఉద్యమాన్ని చేసింది నేనే అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గురించి ఏం చెప్తారు? మరి కేసీఆర్ రాజకీయ పార్టీ తరపు నుంచి అని కాదు, ఉద్యమ క్షేత్రాలు మావోయిస్టు పార్టీ ఎప్పటి నుంచో ఉంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వాళ్ళు 96 కంటే ముందు 82లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనేది వాళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లో రాసుకున్నారు. అంటే మావోయిస్ట్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పటి నుంచో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎప్పటి నుంచో మొదలు పెట్టింది. కొన్ని ప్రజా సంఘాలు మొదలు పెట్టినాయి. అంటే మావోయిస్ట్ పార్టీ పాత్ర ఉంది ఇలా తెలంగాణలో 100% తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ప్రజలను ఉద్యమంలో మమేకం చేయడంలో మావోయిస్ట్ పార్టీ కీలకంగా పనిచేస్తుంది.
దాంట్లో తప్పేం లేదు. ఉమ్. దాంట్లో ఎవరు కూడా దాన్ని ఎవరు కాదనీకి లేదు. కాదని లేదు. మావోయిస్ట్ పార్టీ ప్రజలలో ఉమ్. తర్వాత విద్యార్థులలో ఉన్నటువంటి తెలంగాణ కాంక్షను, తెలంగాణ కోరికను పొలిటికల్ అంటే రాజకీయ రంగం పూల్చడంలో, రాజకీయ ఉద్యమం చేయడంలో, రాజకీయంలో తెలంగాణ వాదాన్ని నిలిపియడంలో కేసీఆర్ ముందున్నాడు. ఓకే. అంటే తెలంగాణ కోసం మొత్తం మీద అయితే అనేక ఫైట్లు జరిగినాయి, అనేక పోరాటాలు జరిగింది. ఇలా తెలంగాణ తెచ్చుకున్నామన్న యువత పరిస్థితి ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసినటువంటి ఉద్యమ ఆకాంక్షతోని మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష వచ్చిన తర్వాతకి నీళ్ళేమో నీళ్లను చూపించి నిధులను సమకూర్చుకునే ఏర్పాటు చేసినటువంటి రాజకీయ కూటమి ఒక కుటుంబం తయారైంది. తర్వాత నిధులు అంటే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు అన్న మాటను చూపించి ఓట్ల రూపంలో ఆ ఉద్యోగాలు అన్న పదాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకునే ఒక దళారు వ్యవస్థను తయారైంది. ఈ నిరుద్యోగ యువతను యువకుల్ని ఓట్ల రూపం అంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ ఏ విధంగా ఓట్లు మార్చుకోవాలన్న ఒక దళారు వ్యవస్థను తయారు చేయడంలో కానీ రాజకీయ పార్టీలు సక్సెస్ అయింది. ఓకే. ఇక్కడ ఒకటన్నా మీలాంటి వాళ్ళు అనేక మంది యువత అప్పుడు మనకు ఎట్లా ఉద్యోగాలు రావు, తెలంగాణ వస్తే సరిపోతుంది, మన తర్వాత తరాలన్నా బాగుపడతాయి అని చెప్పేసి ఆలోచన చేసిరు. ఇలా తెలంగాణ వచ్చినాక మీ ఆలోచనలు కావచ్చు, మీ ముందు సీనియర్ల ఆలోచనలు కావచ్చు నెరవేరుతున్నాయా మరి? తెలంగాణ ఆకాంక్ష అనేది ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఉద్యమం ఏదైతే ఆ ట్యాగ్ లైన్ ఉందో అది చివరి దశకు అంటే చివరి మనిషికి అందేంత వరకు ఆ ఉద్యమ ఆకాంక్ష అనేది అది బలమైనటువంటిది. దానికోసమే ఆత్మాహుతులు జరిగినాయి, దానికోసమే ప్రాణార్పణలు జరిగినాయి. తునప్రాయంగా విద్యార్థులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే వాళ్ళ ప్రాణాల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆకాంక్షలు ఏదైతుందో అవి ఎప్పటికి కూడా నెరవేర్తలేవు. ఏదైతే తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ తెలంగాణ ధ్యేయంగా వచ్చినటువంటి పార్టీ చేయలేకపోయింది కొన్ని. ఆ తర్వాత వీళ్ళు రాజకీయ అవసరాల కోసం ఆల్టర్నేటివ్ మేము చూపిస్తామని వచ్చిన వాళ్ళే కానీ వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కాదు, తెలంగాణ కోసం చేసేవాళ్ళు కాదు. ఓకే. ఎవరైతే తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉంటుందో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ప్రజలే ఏదైతే ఉద్యమకారులే మళ్ళా ఏదైతే తెలంగాణ అమరవీరుల లక్ష్య సాధనలను ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చే వరకు మళ్ళీ ఆ ఉద్యమకారుల పాత్రను అట్లే కొనసాగించుకుంటూ పోతే తప్ప తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరుల లక్ష్యాలను మనం సాధించలేము. ఇక్కడన్నా తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు అనువనున అణచివేత, నెత్తుటి మడుగులు ఎత్తురు పిడికులు అని చెప్పేసి పాటలు పాడుకుంటూ అనేక మంది యువత బయటకు వచ్చారు. ఇప్పుడు అందరి నెత్తురులో చావదచ్చినట్టుగా మౌనం పాటిస్తా ఉన్నారు అని కనిపిస్తా. ఏం చెప్తారు ఇప్పుడు యువత కావచ్చు, మీ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు? అప్పుడేమో పోరాటాలు చేసిరు, తెలంగాణ రావాలని చెప్పేసి అన్నారు, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక రాజకీయంగా అయితే అందరూ యువత నాశనం అవుతా ఉన్నారు, అన్ని నాశనం అవుతా ఉన్నాయి, ఆలోచనలు నాశనం అవుతా ఉన్నాయి, ఆశయాలు నాశనం అవుతా ఉన్నాయి. ఏం చెప్తారు? ఎట్లాంటి పిలుపునిస్తారు? మరి ఎట్లాంటి కార్యాచరణ రూపొందిస్తారు? తెలంగాణ ఉద్యమం వివిధ రకాల ఉద్యమాలలో మొత్తం నా మీద ఒక 130 కేసులు ఉంటాయి. ఓకే. ఒక 130 కేసులు, వందలాది రోజులు జైల్లో ఉన్నటువంటి చరిత్ర ఉన్నది. కానీ ఎప్పుడు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని నేను ఎప్పుడు కూడా నిశ్చయ స్థితికి లోను కాలేదు. ఉద్యమం ప్రశ్నించడం అనేదే ప్రధానంగా పెట్టుకొని, ప్రశ్నించడమే ధ్యేయంగా పెట్టుకొని ఏదైతే తెలంగాణలో రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో, ఏదైతే నీళ్లు ఉన్నాయో, నిధులు ఉన్నాయో, ఉద్యోగాలు ఉన్నాయో అవి చివరి వ్యక్తికి వచ్చేంత వరకు యువతగా మనం ప్రశ్నిస్తూనే ఉండాలి. యువతగా మనం ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో, ఏ రాజ్యం అవుతుందో ఆ రాజ్యాన్ని ప్రశ్నించడమే లక్ష్యంగా పెట్టుకోండి. కానీ ఉద్యమం అనేది వివిధ రకాల రూపంలో ఉంటుంది, ప్రశ్నించడం అనేది. ఇది ఇప్పుడు అనేది డిజిటలైజ్ అయిపోయింది. ఒకప్పుడు రోడ్ల మీదకి వచ్చి, ఒకప్పుడు కరపత్రాలు తీసి, ఒకప్పుడు గోడ పెయింట్లు వేసి, గోడ పత్రికలు అంటించి అదొక రకమైనటువంటి ఉద్యమ స్వరూపం ఉంటుంది. ఇప్పుడు ఉద్యమ రూపం మారింది. ఎవరైతే ఫేస్బుక్ లలో ఉంటున్నారో, ఎవరైతే మీ అందమైన ముఖాలు ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నారో వాటితో పాటు కూడా ఒక నిమిషం చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యం మనల్ని ఏం చేస్తాం, సమాజం ఏ విధంగా ఉంది, రాజ్యం మనల్ని ఏ విధంగా పరిపాలిస్తున్నది, ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నది, ఎలాంటి ఆశలకు మనం ప్రలోభ పెట్టి మనం ఏ విధంగా బానిసలకు చేస్తా ఉన్నదని ఆలోచిస్తూ ఏదైతే మన లక్ష్యాలు ఉన్నాయో, ఏదైతే మనం చేరవలసినటువంటి హక్కులు ఉన్నాయో వాటి కోసం ఒక పోస్ట్ పెడదాం, ఒక మాట మాట్లాడదాం, ఒక పోస్ట్ పెడదాం, ఒక మాట మాట్లాడదాం.
మనలో ఉన్నటువంటి సమూహంలోనే డిజిటల్ సమావేశాలు పెట్టుకున్నా గానీ ప్రభుత్వం భయపడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అంతా జెన్జీ ప్యాచ్ వచ్చింది. జెన్జీ అంటేనే ఈ ప్రభుత్వాలన్నీ కూడా గడగడలాడుతా ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇప్పుడున్నటువంటి యువత ఖచ్చితంగా డిజిటల్ ని ప్రశ్నించే గొంతుగా ఉద్యమ రూపంలోకి మార్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా యువతకు బానిస అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా యువత సంవర్గంలో పెట్టగాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఓకేనా. నిన్న మొన్న జరిగినటువంటి వెలుగుమట్ల ఇష్యూ అందరూ రాష్ట్రం అంతా చూస్తాం, దేశం అంతా చూస్తాం. దానిపైన మీ అభిప్రాయం ఏందన్న? ఒకవైపు ఇల్లు కూల్ చేసిరు, మళ్ళీ అదే స్థలంలో 75 గజాల స్థలాన్ని ఇచ్చి మేము ప్రభుత్వం ప్రజలను ఆదుకుంది అని చెప్పి చెప్తాం. ఎట్లా చూస్తారు దాన్ని? వెలుగుమాట్ల ప్రజలు యావత్ తెలంగాణ అంతా కూడా దిగ్భ్రాంతికి అందరికి ప్రతి ఒక్కరికి బాధ కలిగింది. అవును. సొంత ఇంటిని కూలగొట్టినప్పుడు ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. కన్నీళ్లతో పాటు రక్తం వచ్చింది అక్కడ. కానీ ఇప్పుడున్నటువంటి ఈ డిజిటల్ మీడియా ఏదైతే సోషల్ మీడియా ఏదైతే తొలివేలకు రఘున్నాడో, ఏదైతే కళోజు శ్రీనివాస్ ఉన్నారో, మీరంతా కూడా ఈరోజు తెలంగాణ గుండెకాయ లాంటి వాళ్ళు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక మీ ఒక రకంగా మీరు ఒక తెలంగాణ ప్రజలకు మరొక మావోయిస్ట్ రూపంలో మీరే కనపడుతుంది. ఓకే. అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు. ఓకే. తొలి వెలుగు, కలోజ్ టీవీ ప్లస్ ఈ టీవీలను చూస్తే ప్రజలు వాళ్ళకు ఏమనిపిస్తుందంటే మా హక్కులను కాపాడుకునే టీవీలు ఇవి అని ఆ ప్రజలకు అండగా దండగా నిలబడి రాజకీయ నాయకుల గుండెల్లో గుణపాలు దింపేలాగా మేమున్నాం మీకు అండగా, ఎలాంటి ప్రభుత్వాన్నైనా నిలదీసే శక్తిగా మేము ఉంటాం, మీరు ఎన్నుకుంటారని చెప్పేసి వెలుగుమట్ల ప్రజలకు వెలుగు నింపినటువంటి ఏదైతే సోషల్ మీడియా ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ మా విద్యార్థుల తరఫున కానీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. చివరిగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో, ఆల్టర్నేట్ గా ఏ రాజకీయ వేదికను ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పి భావిస్తాం? రాజకీయ వేదిక, రాజకీయ నాయకులు ఎప్పటికైనా ప్రజల్ని ఎన్నటికైనా మభ్యపెట్టాలని చూస్తారు. వాళ్ళ అధికారాల కోసమే, వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి రావాలి, ఏ విధంగా ప్రజలను ఆ మభ్యపెట్టి వాళ్ళు ఓట్ల రూపంలో ఏ విధంగా అయితే మలుచుకోవాలనేది ఉంటది. కాకపోతే ఏ పార్టీని కూడా ఎక్కువ రోజులు ప్రజలు నమ్మొద్దు. అధికారం అనేది మారుతూ ఉంటే తప్ప ప్రజలకు న్యాయం జరగదు అనేది ఒకటి బలంగా నమ్మకం. అధికారం అనేది మారుతూ ఉండాలి. ఒకరి చేతుల్లో ఉంటే ప్రజలకు సరైనటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో, ఏవైతే ఆ నీళ్లు ఉన్నాయో, ఏవైతే నియామకాలు ఉన్నాయో, ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాల పట్ల కానీ, ఏదైతే ప్రజలకు చేరుకోవాల్సినటువంటి గ్రామాలకు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమున్నా కానీ ప్రభుత్వాలు మారినప్పుడే వాటికి సరైనటువంటి నిధులు చేకూరుతాయి అనేది బలంగా నమ్ముతాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తారు కదా, యువత ఖచ్చితంగా రాజకీయంగా అడుగులు వేయాలి. ఈ సమాజం పట్ల అవగాహన తీసుకొచ్చుకున్న జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన డిజిటల్ వేదికగా ఇప్పుడు రోడ్లెక్కి ధర్నాలు చేసి, రాస్తారోకాలు చేసి అంత సమయం లేకపోవచ్చు. కానీ సోషల్ మీడియా వేదికగా అటు ఫేస్బుక్ కావచ్చు, ఇటు యూట్యూబ్ కావచ్చు, అటు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రతి ఒక్క యువకుడు పాల్గొంటాడు. కాబట్టి ఒక నిమిషాన్ని, మీ సమయాన్ని ఈ కష్టాలపైన, ఈ కన్నీటిపైన, ఈ సమస్యలపైన ఒక నిమిషాన్ని కేటాయించగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగేస్తాయని చెప్పేసి అయితే అన్న చెప్తా ఉన్నాడు. వాస్తవానికి అది కూడా వాస్తవమే. నిజాలను బయట సమాజానికి చూపించే ప్రయత్నం చేయండి. మాలాంటి వాళ్ళకు తోడుగా ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఉండాలి. అందరం ఏకం కావాలి, రాష్ట్రాన్ని స్వరాష్ట్రం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఎవరివన్.